ప్రేమాభిషేకం ముందు మీకు నాగేశ్వరరావు గారివి వరుస పరాజయాలు ఉన్నాయండి. కనీ విని ఎరుగిన పరాజయాలు నాగేశ్వరరావు గారు చూశారు. ప్రేమాభిషేకం లేకపోతే అన్నపూర్ణ స్టూడియోస్ కానీ నాగేశ్వరరావు గారు తదనంతర పరిణామ క్రమంలో తెలుగు సినిమా చరిత్రలో కానీ నాగేశ్వరరావు గారు ఉండేవారు కాదు. నాగార్జున గారి సినిమా దాసరి గారి ఫస్ట్ డైరెక్షన్ చేయాలండి. కానీ నాగేశ్వర గారు వి మధుసూదన్ రావు గారికి ఇచ్చి రీమేక్ కదా వి మధుసూదన్ రావు గారు చేస్తారంటే ఓకే అన్నారు దాసరి నారాయణ గారు. నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. అలనాటి దర్శకుల్లో దర్శక ధీరుడు లేకపోతే దర్శక దిగ్గజుడు దాసరి నారాయణ గారి స్టైల్ కావచ్చు, ఆయన పందా కావచ్చు, క్యారెక్టరైజేషన్ కావచ్చు, ఆయన క్యారెక్టర్ కావచ్చు, అన్నింట్లో ఆయన ఎప్పుడు డిఫరెంట్గా ఉంటారు. అలాగే ఎన్నో అద్భుతాలను కూడా తెలుగు సినీ ఇండస్ట్రీకి అందించారు. ఈ నేపథ్యంలో తొలినాళ్ళలో పెద్ద పెద్ద స్టార్స్తో చేసిన ఆయన ఆ తర్వాత కథలు ఉన్నాయని వాళ్ళని డైరెక్ట్ చేయడానికి వెళ్తే ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడమా, లేకపోతే డేట్స్ అడ్జస్ట్ చేయకపోవడమా, ఆయనను కలవడానికి ఇంట్రెస్ట్ చూపించకపోవడం, ఏవో రకరకాల కారణాలు వినిపించాయి. ఆ తర్వాత ఇక నేను ఏ పెద్ద హీరోతో చెయ్యను, ఖచ్చితంగా కొత్త వాళ్ళనే ఇంట్రడ్యూస్ చేస్తాను అంటూ ఒక కొత్త పంథాను పరిచయం చేయడం జరిగింది అనేసి వినడం జరిగింది. నిజంగానే మరి అంత పెద్ద దర్శకుడికి, అలాగే హిట్స్ ఇచ్చిన దర్శకుడు ఎందుకు ఆ తర్వాత ఆ పెద్ద హీరోలు డేట్స్ ఇవ్వలేదు? అది నిజమా రూమరా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లగారు శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. నిజంగా ఏఎన్ఆర్ గారితో, ఎన్టీఆర్ గారితో అంత పెద్ద సినిమాలు తీసి అంత పెద్ద ఇండస్ట్రీ హిట్లు ఇచ్చిన తర్వాత ఆ తర్వాత మళ్ళా వెళ్ళి వాళ్ళకు స్టోరీలు చెప్తాము అని అంటే డేట్స్ ఇవ్వలేదు, కలవలేదు అనేసన్న ఒక నెరేషన్ విన్నాము. వాస్తవమేనా అది? అంటే దీనిని మనం రెండుగా విభజించి చూడాలండి. తొలినాళ్ల నుంచి డాక్టర్ దాసరి నారాయణరావు గారు ఏంటంటే కథని నమ్ముకున్నటువంటి ఒక దర్శకుడు. అంటే ఆయన దగ్గర ఒక రచయితల బృందం ఉండేది. పాలగుమ్మి పద్మరాజు గారు ఉండేవారు, ధర్మరాజు గారిని తమిళ రచయిత ఒక ఆయన ఉండేవారు. అట్లా ఒకరిద్దరు కాదండి, దాదాపు 10-15 మంది లబ్ధప్రతిష్ఠులైనటువంటి రచయితలు ఉండేవారు. వాళ్ళతో ఆయన అష్టదిగ్గజాలతో శ్రీకృష్ణదేవరాయలు ఎట్లా పరివేష్టితుడై కూర్చుని చర్చిస్తాడు భవన విజయంలో, అట్లా కూర్చుని చర్చించి కొన్ని పాత్రలు కావచ్చు, కొన్ని కథలు కావచ్చు, కొన్ని సన్నివేశాలు కావచ్చు, ఆ రూపకల్పనలో ఆయన తన మేధలో నుంచి వచ్చిన ఆలోచనను వాళ్ళకు పంచడం కావచ్చు, వాళ్ళకు వచ్చిన ఆలోచనలను తీసుకుని ఆయన తనదైనటువంటి పందాలో ఆయన రూపుదిద్దుకోవడం కావచ్చు, అట్లా ఒక ప్రయాణం కనిపిస్తుంది. ఆ ప్రయాణంలో ఏంటంటే ఆయన తొలి రోజులు మనం తీసుకుంటే తూర్పు పడమర బాలచంద్ర గారి సినిమా ఆయన రీమేక్ చేశారు. అపూర్వ రాగంగళ్ తమిళ్లో, తెలుగులో అది రీమేక్. డే 1 నుంచి తీసుకుంటే తాత మనవడు, సంసారం సాగరం, బంట్రోతు భార్య, దేవుడే దిగొస్తే, బంట్రోతు భార్య చలంగారితో చేశారు, దేవుడే దిగొస్తే రామకృష్ణ గారితో చేశారు. ఆ తర్వాత ఆయన వరుసగా తన పందాన్ని స్వర్గం నరకం, ఆయన 10వ సినిమా స్వర్గం నరకం కావచ్చు, మొత్తం అందరినీ కొత్త వాళ్ళని ఆయన పరిచయం చేసినటువంటి సినిమా. పాడబోయి భారతీయుడ, భారతంలో ఓ అమ్మాయి, అట్లాగే మురళీమోహన్ గారు, మోహన్ బాబు గారు, ఆర్ నారాయణమూర్తి గారు తొలినాళ్లలో చాలా గొప్ప పాత్రలు ఆయన దర్శకత్వంలో. కోరికలే గుర్రాలు అయితేనే ఒక సినిమా, అదొకటి చాలా బాగుంటుంది. తర్వాత శోభన్ బాబు గారి కొన్ని సినిమాలు, రంగనాయకమ్మ గారి నవల అయినప్పటికీ బలిపీఠం దాన్ని దాసరి గారు తెరకెక్కించిన తీరు కావచ్చు. అట్లాగే శోభన్ బాబు గారితో ఆయన దీపారాధన అని ఒక సినిమా చేశారు. అలా స్వయంవరం, ఇట్లా 1 కాదు 2 కాదు అద్భుతాలు అంట. కృష్ణార్జునులోని కృష్ణ గారు శోభన్ బాబు సినిమా, వరుసగా విజయాలు. నాగేశ్వరరావు గారితో ఫస్ట్ సినిమా నాగేశ్వరరావు గారిని డైరెక్ట్ చేసింది దేవదాస్ మళ్ళీ పుట్టాడు. అది అంతగా ఆడకపోయినా ఆ థాట్ చాలా గొప్పది. దేవదాస్ మళ్ళీ పుడితే అంటే దేవదాస్ మళ్ళీ పుట్టాడు, పార్వతి బ్రతికే ఉంది, ఇంకా చంద్రమతి మళ్ళీ పుట్టిందనే థాటే చాలా గొప్ప థాటు. సావిత్రి గారిని, పార్వతి పాత్ర పోషించిన సావిత్రి గారిని తిరిగి ఆ పాత్రలో నటింపజేస్తూ నాగేశ్వరరావు గారిని చంద్రమతిని కలపడం, దేవదాస్ని చంద్రమతిని కలపడం అనేది ఇది అనురాగ్ కశ్యప్ లాంటి దర్శకుల్ని ఈ సినిమా ఆలోచింపజేస్తుంది. కాకపోతే మంచి దాన్ని కిల్ చేశారన్న విమర్శలు కూడా చాలా. మీరు ఇవాళ కూర్చొని చూసినా చాలా అద్భుతంగా ఉంటుంది. జయప్రద గారు అద్భుతంగా చేశారు, నాగేశ్వరరావు గారు అద్భుతంగా చేశారు. అంటే అప్పటికి ఏంటంటే ఇట్స్ వెరీ అడ్వాన్స్డ్ థాట్ అనమాట. మీకు ఆయన ఏంటంటే శ్రీవారి ముచ్చట్లు ఆ సినిమా కాశ్మీర్లో ముక్కుపచ్చలార్ని కాశ్మీర్ పాట ఉంది. ఆ పాటల షూటింగ్ కి వెళ్ళినప్పుడు కొన్ని సన్నివేశాలు అవి తీస్తున్నప్పుడు ఆయనకు వచ్చినటువంటి ఆలోచనే ప్రేమాభిషేకం ఆలోచన. అప్పటికప్పుడు నాగేశ్వరరావు గారికి చెప్పారు ఆయన ఆలోచన. మీకు శ్రీవారి ముచ్చట్లు చూస్తే ఎంత దిగ్భ్రాంతులు అవుతామంటే, మీరు చూసారో లేదో నాకు తెలియదు. జయప్రద గారు, శ్రీదేవి, జయప్రద కాశ్మీర్ లో ఇష్టపడి వస్తారు. తర్వాత ఆయన వాళ్ళ ఫాదర్ వేరే వాళ్ళకు అప్పచెప్పేసిన తర్వాత మళ్ళీ వచ్చి మరదల్ని పెళ్లి చేసుకుంటారు. అదే శ్రీవారి. అది ఆ క్లైమాక్స్ మనం ఎవ్వరు ఊహించలేని క్లైమాక్స్ అది.
అవును. ఎందుకంటే ఇద్దరు త్యాగం చేయడం అనేది అసలు ఎవరు ఊహించమన్నమాట. చనిపోతారు ఇద్దరు చనిపోతే ఇద్దరికి పిల్లలు పుడతారు. ఆయన వీళ్ళు లుప్తూ కనిపిస్తుంది. ఆ క్లైమాక్స్ మనం ఎవరు ఊహించలేనటువంటి ఒక క్లైమాక్స్ అది. ఇట్లాంటివన్నీ ఆయన కథని అద్దాల మేడ అని ఒక సినిమా, ఒకటిగా 7 అంతస్తుల మేడం, మళ్ళీ నాగేశ్వర గారు. బుచ్చిబాబు మీద బావర్చిని రాజేష్ ఖన్నా గారి సినిమా స్ఫూర్తితో చేసిన సినిమా. ఇట్లా మీకు చేసుకుంటూ వెళ్తున్న సమయంలో ఏంటంటే రామారావు గారు రాజకీయాలకు వెళ్ళిపోయారు. రామారావు గారికి ఏంటి బొబ్బిలిపులి, సర్దార్ పాపారెడ్డి ఇవన్నీ చేశారు. నాగేశ్వరరావు గారికి ప్రేమాభిషేకం, రాముడు కాదు కృష్ణుడు, ఇట్లా అది వస్తా అక్కడికి మేఘ సందేశం, ఇన్ని వరుసగా నాగేశ్వరరావు గారితో కొన్ని అద్భుతాలు అనమాట. రాముడు కాదు కృష్ణుడు చాలా పెద్ద హిట్. రాగదీపం అని ఒక సినిమా, చాలా సినిమాలు. ఒక దశ దాటిన తర్వాత బంగారు కుటుంబం వరకు 90s, ఎర్లీ 90s వరకు నాగేశ్వరరావు గారు, దాసనారాయణ గారు ప్రయాణం చాలా సాఫీగా సాగింది. తర్వాత మీకు ఇద్దరి మధ్య చాలా అగాధం కూడా అంతే పెరిగింది. ఏఎన్ఆర్ గారి మధ్య, ఎన్టీఆర్ గారి మధ్య, దాసరి గారి మధ్య. అంటే అటు ఏఎన్ఆర్ గారితో, ఎన్టీఆర్ గారితో ఇద్దరికి, దాసనారాయణ గారికి దూరం పెరిగింది. నారాయణ గారికి దూరం పెరిగింది. ఆ వాస్తవానికి ఏంటంటే చాలా మందికి తెలియని విషయం, ప్రేమాభిషేకం ముందు మీకు నాగేశ్వరరావు గారివి వరుస పరాజయాలు ఉన్నాయండి. కనీ విని ఎరుగని పరాజయాలు నాగేశ్వరరావు గారు చూశారు. చూసిన తర్వాత ఆ దశలో, ఎందుకంటే అన్నపూర్ణ స్టూడియోస్ ఎవరికైనా రియల్టర్స్కి ఇచ్చేసి, అన్నపూర్ణ స్టూడియోస్ ఆ కింద ఉన్న 7 ఎకరాలు అన్నపూర్ణ స్టూడియోస్ మొత్తం ఎవరికైనా రియల్టర్స్కి ఇచ్చేసి, డెవలప్మెంట్కి ఇచ్చేసి గుడివాడ వెళ్ళిపోదాం అనుకున్నారు నాగేశ్వరరావు గారు. గుడివాడగా వెళ్ళిపోదాం చేసేసి గుడివాడకి వెళ్ళిపోయి అక్కడ ఏది మన వ్యవసాయం చేసుకుందాం, రకరకాల పంటలు పండిద్దాం, అంతటి నిర్ణయం తీసుకున్నారు నాగేశ్వరరావు గారు. తీసుకుని ఆ విషయం దాసనారాయణ గారికి చెప్పారు. దాసనారాయణ గారు, అసలు మీరందరూ శిఖరాలండి, దిగ్గజాలు, మీరు వెళ్ళిపోతే ఏమైపోతుంది పరిశ్రమ అంటే, సినిమాలు ఏమి ఆడటం లేదు, చూడటం లేదు, నన్ను చూడటం లేదు. బ్రదర్ రామారావు రాజకీయాలకు వెళ్ళిపోతున్నాడు, నన్ను కూడా చూడటం మానేశారు, ఇంకా చూడరు మమ్మల్ని, ఇంక మేము చేయడానికి ఏముంది, అందుకని స్టూడియో వరుసగా ఫ్లాపులు అండి సినిమాలన్నీ, అందుకని దీన్ని మొత్తం ఇచ్చేసేసి వెళ్ళిపోదాము అని అనుకుంటున్నాను అంటే, దాసనారాయణ గారు ఒకటే చెప్పారు, ఇప్పుడు నేను మీతో ఒక సినిమా తీస్తున్నాను, నేను డైరెక్షన్ చేస్తున్నాను, మీరే నిర్మాత, నాకు శ్రీవారి ముచ్చట్లు మనం కాశ్మీర్కి వెళ్ళినప్పుడు వచ్చిన థాట్ని నేను తీసుకొచ్చాను, ఆ థాట్ని స్క్రిప్ట్ చేస్తున్నాను, మీరు నమ్మి చెయ్యండి ఆ సినిమా, నేను మీ చేత మిమ్మల్ని చాలా కొత్తగా ఆవిష్కరిస్తా, మీరు చేసిన పాత్రే, గతంలో మీరు చాలాసార్లు చేసిన పాత్రని కొత్తగా ఆవిష్కరిస్తా, చెయ్యండి చేశారు. అది ప్రేమాభిషేకం అయింది. రాజేష్ పాత్ర, ఇవాళకి రాజేష్ అనే పాత్ర, అందుకే మజ్ను సినిమాలో కూడా నాగార్జున గారి పాత్రకు రాజేష్ అనే పేరు పెట్టారు. అలా ప్రేమాభిషేకం పేరిట ఇవాళకి కొన్ని రికార్డులు ఉన్నాయండి. ఇవాళకి కొన్ని రికార్డులు ప్రేమాభిషేకం పేరిట కాదు కదా, నాగేశ్వర గారు, అన్నపూర్ణ స్టూడియోస్, వెంకట అక్కినేని, నాగార్జున అక్కినేని నిర్మాతలు. రామానాయుడు గారిది ప్రేమ్ నగర్, అదొక ట్రాన్స్ఫర్మేషన్ సురేష్ ప్రొడక్షన్స్ కి. సురేష్ ప్రొడక్షన్స్ రామానాయుడు గారి నిర్మాతగా ఉండాలా వద్దా, ఉండాలా కారంచేడు వెళ్ళిపోవాలని నిర్ణయించిన సినిమా ప్రేమ్ నగర్. ఇదే పరిస్థితి నాగేశ్వరరావు గారిది అంతే. మీకు ప్రేమాభిషేకం లేదంటే నాగేశ్వరరావు గారు గుడివాడ వెళ్ళిపోయి పొలం పనులు చేసుకుందాం అనుకుంటే, నాగార్జున గారు చదువుకుంటున్నారు, వెంకటక్కినేని గారు వ్యవహారాలు చూసేవారు, నాగార్జున గారి పేరు వేసేవారు. ఆయన వీలున్నప్పుడు 6 నెలల్లో ఒకసారి యుఎస్లో ఉండేవారు. ఆయన వచ్చి చూసుకుని వెళ్ళేవారు ఆ ఫంక్షన్స్ కానీ, గెట్ టుగెదర్స్ కానీ. అంతే. మీ ప్రేమాభిషేకం సృష్టించిన రికార్డులు, ప్రేమాభిషేకం అసలు ఆ సినిమా విచిత్రమైన విషయం ఏంటంటే, జయసుధ గారి 3 సన్నివేశాలు 2 పాటలు అండి, 2 పాటలు. ఏది వందనం అభివందనం, ఆగది ఏ నిమిషం నీకోసం, 2 పాటలనే జయసుధ గారు ఉంటారు. ఆవిడకు ఉత్తమ నటి పురస్కారం వచ్చింది. ఆవిడ బెస్ట్ యాక్ట్రెస్ నంది అవార్డు ఆవిడకి. అట్లా ప్రేమాభిషేకం సృష్టించిన సంచలనం. అసలు మోహన్ బాబు గారు ఉంటారు, మురళీమోహన్ గారు ఉంటారు, నిర్మలమ్మ గారు, మాస్టర్ గారు, అసలు వెళ్ళిపోయి ఈవెన్ ప్రభాకర్ గారు, ప్రభాకర్ రెడ్డి గారు ఫాదర్ చాలా చేశారు. ప్రభాకర్ రెడ్డి గారు చాలా అంటే చాలా. కవిత గారు చాలా మంచి చైల్డ్ ఆర్టిస్ట్ హరీష్ గారు, ఆవిడ మన కవిత గారిది చాలా మంచి పాత్ర అందులో. అలా చందమామతో ఒక మాట చెప్పాలి పాట చాలా ఇష్టం. వస్తానని పాటలు, ఆ పాటలు ఉంటుంది, కోటప్ప కొండకు వస్తానని, అంటే శ్రీదేవి గారిని తీసేయడానికి 3 అసలు తెలియకుండా 3 పాటల్లో ఉన్నారు జయసుధ గారు. శ్రీదేవి గారి హీరోయిన్ 3 పాటలు జయసుధ గారితో ఉంటాయి సినిమాలో. అవును.
సన్నివేశాలు తక్కువ. ఆవిడ ఆ ఛాలెంజింగ్ సీన్ ఏదైతే ఉందో అక్కడ ఆవిడ పెర్ఫార్మెన్స్ ఎండింగ్ అస్సలు హైలైట్ కదా. సరే నువ్వు చనిపోయిన అలా ప్రేమాభిషేకం లేకపోతే అన్నపూర్ణ స్టూడియోస్ కానీ నాగేశ్వరరావు గారు తదనంతర పరిణామ క్రమంలో తెలుగు సినిమా చరిత్రలో కానీ నాగేశ్వరరావు గారు ఉండేవారు కాదు. దాసనారాయణరావు గారు ఇచ్చినటువంటి ఒక పునర్జన్మ. ఆ తర్వాత గ్రీకు వీరుడు సినిమా సమయానికి ఏమైందంటే దాసనారాయణరావు గారు తన తనయుడిని పరిచయం చేస్తూ అంత క్రితం అన్నపూర్ణ స్టూడియోస్ కి ఏవో బకాయిలు ఉన్నారట. ఆ బకాయిలు చెల్లిస్తే గానీ ల్యాబ్ లో నుంచి దానికి సంబంధించి ఆ సినిమాకి సంబంధించింది ఏదో వాళ్ళ దగ్గర ఉంది, ఇంకా దానికి సంబంధించినవి రిలీజ్ చేయమని ఏదో చెప్తే దాసనారాయణరావు గారు చాలా చాలా అంటే చాలా ఆయన ఇబ్బంది పడిపోయారు. ఓకే, అసలు ఈవేళ అక్కడ అన్నపూర్ణ స్టూడియోస్ ఉంది అన్న, అందులో రికార్డింగ్ థియేటర్ కానీ మరొకటి కానీ ప్రివ్యూ థియేటర్ కానీ కాటేజీలు కానీ అవన్నీ ఉన్నాయి, వాళ్ళు అంత విజయవంతమైన సినిమాలు చేస్తున్నారన్న, అసలు మన వల్ల కదా. పైగా నాగార్జున గారి సినిమా దాసరి గారి ఫస్ట్ డైరెక్షన్ చెయ్యాలండి, కానీ నాగేశ్వర గారు వి మధుసూదన్ రావు గారికి ఇచ్చి రీమేక్ కదా వి మధుసూదన్ రావు గారు చేస్తారంటే ఓకే అన్నారు దాసనారాయణరావు గారు. విక్రమ్ అది సోసోగా ఆడింది, ఆహా ఓహో ఏం కాదు, ఓకే అనమాట. మీకు హిందీ సినిమా కూడా చిన్న చిన్న స్టేషన్స్ లో కూడా చాలా బాగా ఆడేసిందండి. హీరో సినిమా సుభాష్ ఖైదీ జాకీ ష్రాఫ్ సినిమా కదా, విపరీతంగా ఆడింది అది. అందుకని ఏంటంటే విక్రమ్ సోసోగా ఆడింది. తర్వాత మీకు కెప్టెన్ నాగార్జున అని ఒక సినిమా, వివి రాజేంద్ర ప్రసాద్ గారు, క్రాంతి కుమార్ గారు, అరణ్యకాండ, అన్ని కళాఖండాలు అనమాట. అట్టర్ ఫ్లాప్లు అన్ని స్టార్టింగ్ అట్టర్ ఫ్లాప్లు అంటే అట్టర్ ఫ్లాప్లు ఇంకా ఉన్నాయండి. రామానాయుడు గారు ఒక సినిమా తీశారు, ఏంటి దాని పేరు చిన్నబాబు అని, అన్ని ఫ్లాపులు. అప్పుడు మళ్ళీ దాసనారాయణరావు గారిని నాగేశ్వరరావు గారు అడిగితే అప్పుడు మజ్ను ఆయనే దాసనారాయణరావు గారు ప్రొడ్యూస్, చాలా గ్యాప్ తర్వాత హిట్ కమర్షియల్ హిట్ మజ్ను. లక్ష్మీకాంత్ ప్యారలాల్ గారు చేత మ్యూజిక్ చేసి, అరే మనం ఇన్ని చేస్తే మనల్ని మన పాత బకాయిలు మనల్ని కట్టమని అడిగారు అని చెప్పి మజ్ను తర్వాతే ఇది జరిగింది. అంతా జరిగితే అప్పుడు దాసనారాయణ గారు దాన్ని చాలా తీసుకుని అక్కడి నుంచి ఇద్దరి మధ్య అగాధం అట్లాగే కొనసాగింది, చివరి వరకు కొనసాగింది. అది బాధాకరం. ఎందుకంటే వజ్రోత్సవ వేడుకల్లో 3 రోజులు జరిగితే నాగేశ్వరరావు గారు వచ్చిన రోజు దాసరి గారు రాలా, దాసరి గారు వచ్చిన రోజు నాగేశ్వరరావు గారు రాలా, ఇవన్నీ. తర్వాత మీకు నాకు బాగా గుర్తుందండి, సంతోషం మన సురేష్ కొండెట్టి గారు అవార్డు ఫంక్షన్ చేశారు. ఆ ఈవెంట్ అంతా నేను ఆర్గనైజ్ చేసాను. బ్యాక్ ఎండ్లో టోటల్గా కంపెనీంగ్ స్క్రిప్ట్ ఉదయభాన్ గారే మెజారిటీ ఆవిడ చేసేవారు. ఆవిడ టోటల్ కంపెనీంగ్ స్క్రిప్ట్ నేను రాసి ఆవిడకి రీడింగ్ ఇచ్చి, తర్వాత అసలు ప్రీవియస్ నెలన్నర ముందు నుంచి ఎవరికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇవ్వాలి, ఎవరు రావాలి, ఎవరు ఉండాలి, ఎవరు చేయాలి. మీరు నమ్మరు సంధ్య గారు, 2010 తర్వాత కూడా ఇంకొక సంవత్సరంలో 2010లో రామ్ చరణ్కి మగధీరాకు సంబంధించి 9లో విడుదలైంది, 10లో కార్యక్రమం కదా ఆగస్టు. మీకు లైవ్ అండి ప్రోగ్రామ్, TV9 వాళ్ళు లైవ్ చేస్తున్నారు ప్రోగ్రామ్. ఫస్ట్ టైం వాళ్ళు ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రోగ్రామ్ ఇది, లైవ్ చేస్తున్నారు. చేసే సమయంలో రామ్ చరణ్ గారు ఉత్తమ నటుడు, నాగేశ్వరరావు గారు ఉన్నారు, దాసనారాయణరావు గారు, వీళ్ళు లేరు వాళ్ళు లేరు అని కాదు, 24 మంది హీరోయిన్లు అండి. ఆ చివరి నుంచి ఈ చివరి వరకు మీరు ఎవరు లేరు చెప్పడం కష్టం, 24 మంది హీరోయిన్లు. ఆ రోజు ఏమైందంటే, ఆ రోజు ఈవిడ చెప్పారు ఉదయభాను గారు, సంథింగ్ హ్యాపెండ్ అండి, స్క్రిప్ట్ ఈవినింగ్ లేట్గా రావటం, తర్వాత ఏంటో ఆవిడ ప్రిపేర్ అవ్వకపోవటం, వీటి వల్ల ఏమైందంటే నేను లేటుగా వెన్యూకి వెళ్ళటంతో టోటల్గా ఒక చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది. ఆండాయస్ లైవ్ అయ్యేటప్పటికి మనోడు ఏం చేశాడు, మన సురేష్ కొండెట్టి గారు బాక్స్లో ఇవి పెట్టి, ఏవి బాక్స్లో నుంచి ఓపెన్ చేసి ఉత్తమ నటుడు ఎవరు అని ఒక నిర్మాత రావాలి, ఇంకొకరు బాక్స్ పట్టుకుని వెళ్ళాలి, ఈ కైండ్ ఆఫ్ ఈ చివరి నుంచి బాక్స్లో దాన్ని ఆ లీఫ్ని పెట్టుకుని ఇక్కడి నుంచి నేనే పరిగెట్టుకుంటూ వెళ్ళి నేనే పిలవాలి. డాక్టర్ కేఎల్ నారాయణ గారు, దయచేసి కేఎల్ నారాయణ దుర్గా ఆర్ట్స్ అధినేత కేఎల్ నారాయణ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను, నేనే మైక్లో చెప్పి నేనే పరిగెత్తుకుంటూ మైక్తో వెళ్ళి నేనే ఇచ్చి నేనే ఓపెన్ చేసి నేనే వాళ్ళ చేత అనౌన్స్ చేయించి వాళ్ళు ఉండమని, ఆయనతో పాటు ఇంకొకరు ఇవ్వాలి కదా, అల్లు అరవింద్ గారిని దయచేసి వేదిక మీదకి సాధారణంగా స్వాగతిస్తున్నాం అని చెప్పి అప్పుడు రావాలన్నమాట. ఎవరు అవార్డు, మీరు నాగేశ్వరరావు గారు వచ్చి కూర్చుని ఉన్నారండి. కూర్చుని కార్యక్రమం జరుగుతుంటే దాసరి గారు వచ్చేసారు, దాసనారాయణ గారు వచ్చేసిన తర్వాత తొందరగా అంటున్నాడు సురేష్ కొండెట్టి. నాకు అర్థం కాదు ఏంటి తొందరగా, నాగేశ్వరరావు గారు తొందరగా పంపించారు. నాగేశ్వరరావు గారి మీద పాట ఉంది, ఏది ఆయనకు సంబంధించి ఈ మన పాడుతా తీగ సింగర్స్ వాళ్ళందరూ పాట పాడాలి. పాట పాడిన తర్వాత నాగేశ్వరరావు గారిది ఒక ఏవీ ఉంది, ఏవీ అయిన తర్వాత నాగేశ్వరరావు గారు వేదిక మీదకి రావాలి, ఆయన మాట్లాడాలి, ఎంత కార్యక్రమం ఉంది. ఏం చేయాలి అర్థం కాల నాకు.
వెంటనే సింగర్స్ని పిలిపించి పాడించడం మొదలుపెట్టి హీరోయిన్స్ అందరినీ రెడీగా ఉండమని చెప్పి వాళ్ళ మేనేజర్స్ ఉంటారుగా, హీరోయిన్స్ మేనేజర్స్, వాళ్ళకి చెప్పా హీరోయిన్స్ని రెడీగా ఉండమనండి. సాంగ్స్ పాడగానే నాగేశ్వరరావు గారిని వేదిక మీద తీసుకొచ్చి ఆ హీరోయిన్స్ అందరినీ తీసుకొచ్చి, ఏ హీరోయిన్ లేదు చెప్పడం కష్టం, మీరు ఏ పేరైనా చెప్పండి, ఆ రోజున్న స్టార్ హీరోయిన్ అందరూ ఉన్న దాసనారాయణరావు గారు ఈగర్లీ ఉండాలా వెళ్ళిపోవాలా అని వెంటనే తదనంతర కార్యక్రమం నేను అనౌన్స్ చేసి, తదనంతర కార్యక్రమం డాక్టర్ దాసనారాయణరావు గారికి ఇచ్చేసి జ్ఞాపికలు అందజేస్తారంటే నాగేశ్వర గారికి అర్థమైపోయింది ఇంకా నేను వెళ్ళిపోవాలని చెప్పేసి. ఎంత ముక్తసరిగా క్లుప్తంగా ఆయన ప్రసంగాన్ని ముగించి గబగబ దిగేసి చక వెళ్ళిపోయారు నాగేశ్వర. చివరి నిమిషం వరకు అది అలానే ఉండిపోయింది. అలాగే చివరి నిమిషం వరకు నాకు తెలిసి దాసరి పద్మ గారు కాలం చేసిన తర్వాత నాగేశ్వర గారు కూడా రాలేదని అనుకుంటా. దాసనారాయణ గారు ఓదార్చండి, కానీ అన్నపూర్ణమ్మ గారు పరంపద ఇచ్చినప్పుడు మాత్రం దాసనారాయణ గారు వెళ్ళారు. అక్కడే ఉంటది మనిషి నాకు గుర్తుంది, ఇప్పటికీ గుర్తుంది. అంటే మరి ఇంత అన్ని హిట్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ డేట్స్ ఇవ్వడానికి ఎవరు సహకరించాలి, అందుకే కొత్త వాళ్ళతో తీసారు. కాదండి, లంకేశ్వరుడు తర్వాత ఏమైందంటే కాదు లంకేశ్వరుడు తర్వాత బ్యాక్ టు బేసిక్స్ అంటాం. లంకేశ్వరుడు ఫ్లాప్ అయిన తర్వాత దాసనారాయణ గారికి అర్థమైంది, ఎందుకంటే తను కథల విషయంలో పాత్రల విషయంలో తను అప్డేట్ కావటం లేదన్న విషయం దాసనారాయణ గారికి అర్థమై చాలా ఫ్లాప్లు ఉన్నాయి. లంకేశ్వరుడు, వెంకన్న బాబు, ఒకటి కాదు మామ కోడలు, చాలా సినిమాలు ఉన్నాయండి. ఫ్లాపులు అయిపోయిన తర్వాత ఏమైపోయిందంటే ఆయన నటుడిగా ట్రాన్స్ఫార్మ్ అవటం మొదలుపెట్టారు. అడగబోతున్నాను నేను. నటుడిగా ట్రాన్స్ఫార్మ్ అయిన తర్వాత ఏమైందంటే ముత్యాల సుబ్బయ్య గారి డైరెక్షన్ చేసిన మామగారి సినిమా అది కనీ ఎరుగని హిట్ అయ్యి, అది హిట్ అవడమే కాకుండా ఆయనకు ఉత్తమ నటుడు అవార్డు వచ్చింది. వచ్చిన తర్వాత ఆయనకు అర్థమైంది ఏంటంటే నన్ను నటుడిగా యాక్సెప్ట్ చేస్తున్నారు, వరుసగా నటించడం మొదలు పెట్టారు. సూరిబాబు అంటూ సూరిగాడు ఆయన చేశారు. సురేష్ ప్రొడక్షన్స్ లో మనం సూరిగాడి గురించి మొన్న చోటా నాయుడు గారి గురించి మాట్లాడాం. చోటా నాయుడు గారు ఎక్స్ట్రాడినరీ అమరాజీనామా కూడా అనమాట. ఇంకా ఆ సమయంలో ఏంటంటే అమరాజీనామా ఆయన నటించాల, శారద గారు టోటల్ ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో కదా, ఆయన డైరెక్ట్ చేస్తూ ఒక సూపర్ హిట్, ఆయన నటిస్తూ ఒక సూపర్ హిట్. చిన్న సినిమాల్లోకి ఆయనకు అర్థమైంది కథ నా బలం, నా కథాబలంతోనే నా సినిమాలు ఉండాలి. ఆ ఒరవడిలో ఏమైందంటే ఆయనకు ఒరే రిక్షా దొరికింది. ఒరే రిక్షా ఎప్పుడైతే కనివినేరు కానీ సూపర్ హిట్ అయిందో, రిక్షావాడు ఒరే రిక్షా మీకు అదే సమయంలో వచ్చి ఒరే రిక్షా చాలా పెద్ద హిట్ అయ్యి, ఒరే రిక్షా చాలా పెద్ద హిట్ అవడానికి ఆయన పెర్ఫార్మెన్స్ అనేదానికంటే అండి ఇట్స్ ఓకే. ఆయన మళ్ళీ డబ్బింగ్ జయభాస్కర్ గారు చెప్పేవారు. మీకు ఆ సినిమా ఇవాళ మనం కూర్చొని చూసినా పాటలు వింటున్నప్పుడు ఏంటంటే మనం తెలియకుండా రోమాంచితులం అవుతాం. మనం తెలియకుండా అంటే సింగిల్ టైటిల్ కార్డు గద్దర్ గారు రాశారు పాటలని. నా రక్తంతో నడుపుతాను రిక్షాను అనేటప్పటికి మీకు సెకండ్ హాఫ్ ఒక పాట ఉంటుంది. ఆ సెకండ్ హాఫ్ సాంగ్ లో పొలిటీషియన్స్ ని క్వశ్చన్ చేసేటటువంటి సాంగ్ ఇన్ని గద్దర్ గారే రాగలరు. మా అక్కల, మా చెల్లెల, మా తమ్ముల, మా అన్నల ఈ రిథమిక్ ఈ సౌండ్ ఉందే, ఇది గద్దర్ గారు రాయగలరు అనమాట. నీ పాదం మీద పుట్టుమచ్చనే చెల్లెమ్మ అనేది గద్దర్ గారే రాయగలరు. ఆ భావోద్వేగాన్ని ఆయన పలికించగలరు. ఇది అర్థమైన తర్వాత వందే మాతరం శ్రీనివాస్ గద్దర్ గారి కాంబినేషన్ మాత్రం. ఒసే రామలమ్మ సంజీవ్ గారి ఇది, అది మన్నెల్లో మంగమ్మ అని వాస్తవానికి ధవళ సత్యం గారిది. దానిని దాసనారాయణ గారు ఒసే రామలమ్మగా మార్చుకుని సంజీవ్ గారు దానికి ప్రాణం పోశారు. ఒసే రామలమ్మకి మాటలు కానీ పాత్రలు కానీ వందే మాతరం శ్రీనివాస్ గారు ఎక్కడికో తీసుకెళ్ళారు. విజయశాంతి గారికి మరొక మారు జాతీయ ఉత్తమ నటి వచ్చింది. అక్కడి నుంచి మళ్ళీ దాసనారాయణ గారు ఏంటంటే మళ్ళీ ఆయన దర్శకుడిగా కంటే కూతుర్నే కను, పిచ్చోడి చేతిలో రాయి, ఈ 2 సినిమాలు బాగుంటాయి. కంటే కూతుర్నే కను చాలా బాగుంటుంది. ఇంకా కంటే కూతుర్నే కనులో నటుడిగా ఆయన ఉత్తమ సహాయ నటుడు జాతీయ పురస్కారం వచ్చింది. జయసుధ గారి కాంబినేషన్, రమ్యకృష్ణ హీరోయిన్, చాలా మంచి సినిమా. అప్పుడు జాతీయ ఉత్తమ సహాయ నటుడు ఆయనకి, అంతఃపురంలో ప్రకాష్ రాజ్ గారికి ఒకేసారి వచ్చింది. అలా ఆయన ప్రయాణం అట్లా దర్శకుడిగా ఒక సూపర్ డూపర్ హిట్తో ముగింపు పలికి ఉంటే బాగుంటుంది అని అనిపించింది. అవలా పరమవీర చక్ర, 150 ఫూల్స్, ఎర్రబస్సు, ఇలా అసలు కొన్ని పిచ్చి సినిమాలు అవి ఎందుకు చేశారు, అన్ని ఫ్లాప్ సినిమాలు. తర్వాత ఒక రీమేక్ మలయాళం మోహన్ లాల్ తీసుకొచ్చి కుంతిపుత్రుడు అని, అన్ని ఫ్లాపులు అండి, అటర్ ఫ్లాపులు. సినిమాకి సంబంధించి కూడా మగధీర సినిమాకి వివాదం ఏంటంటే నంది అవార్డు రావడము, మగధీరలో ఈయనకు రాకుండా ఉండడం. మగధీరకు 10 పురస్కారాలు వచ్చి ఉత్తమ నటుడు మాత్రం రాకుండా మేస్త్రిలో దాసనారాయణరావు గారు అనేటప్పుడు దాసనారాయణరావు గారే అడిగి తీసుకున్నారు అన్నది బాగా వివాదమైంది. అది అప్పుడు చాలా వివాదమైంది, వాస్తవం కూడా అది. ఎందుకంటే దాసనారాయణరావు గారి స్థాయికి ఆయన దిగజారి రామ్ చరణ్కి ఉత్తమ నటుడు కాకుండా, అంటే అంతగా చిరంజీవి గారిని ద్వేషించాల్సినటువంటి అవసరమే ఉంది
అన్నది బాధాకరమైన విషయం. చిరంజీవి గారు ఆయన ఒక రాజకీయ పార్టీ నెలకొల్పారు, పూర్తి స్థాయిలో విజయం సాధించలేకపోయారు. ప్రతిదీ మీకు వచ్చి చెప్పి మీ అనుమతి తీసుకుని మీ ఆశీర్వాదం మీరు చేశారు, కేంద్ర మంత్రి మీరు చేసేసారు, రాజకీయాలు క్రియాశీలక రాజకీయాలు 2 సార్లు రాజ్యసభ చేశారు అన్నది ఏదైతే ఉందో, ఆయన ఎవరితో, రామారావు గారితో ఈగో క్లాష్, నాగేశ్వరరావు గారితో ఈగో క్లాష్, చిరంజీవి గారితో ఈగో క్లాష్, ఎవరితో ఈగో క్లాషెస్ లేవు. కానీ పరిశ్రమకు పెద్ద దిక్కుగా ఎప్పుడు ఆయనే, అంటే ఇప్పటికీ కూడా దాసరి నారాయణరావు గారి తర్వాత పరిశ్రమకు పెద్ద దిక్కుగా ఎవరు నిలబడలేదు, నిలబడబోరు అనేసి అన్న విషయాన్ని పదే పదే చెప్తూ ఉంటారు. అంటే కార్మికులకు కష్టం వచ్చిందన్నా, ఒకరు నిలదీయడానికైనా అండగా ఉండడానికైనా ఆయనకు మించి ఎవరు ఉండరు అనేసి అన్న దీన్ని మాత్రం ఆయన చెప్పుకోలేకపోయారు. అంటే సాధించిన రామోజీరావు గారితో కూడా ఇగో క్లాష్. కానీ ఒక దశ దాటిన తర్వాత రామోజీరావు గారు దాసరి నారాయణరావు గారిని మీరు మా ఫిలిం సిటీ ఎప్పుడు చూడలేదు కదా, వాళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదిరింది. ఒకసారి దయచేసి ఫిలిం సిటీని సందర్శించండి అని ఆహ్వానించాడు రామోజీరావు గారు. ఈయన వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఫిలిం సిటీ అంతా రామోజీరావు గారు చూపించి లోపల ఆతిథ్యం ఇచ్చేసిన తర్వాత ఇద్దరు వాళ్ళ ఓపెన్ అప్ అయిపోయారు, ఇద్దరు మాట్లాడేసుకున్నారు, అన్నీ అయిపోయి దాసరి నారాయణరావు గారు ఇక వెళ్ళొస్తానంటే వెళ్ళిరండి అని ఆయన ఆ మెట్లు పైనుంచి మెట్లు దిగి నడుచుకుంటూ వెళ్ళి కారు ఎక్కాలి దాసరి నారాయణరావు గారు. వెలుపలికి వచ్చిన తర్వాత ఇటు అటు మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఆర్ఎఫ్సి స్టాఫ్ ఉన్నారు. దాసరి నారాయణరావు గారికి అర్థం కాల, ఎందుకు ఎంతమంది స్టాఫ్ ఉన్నారు, కారు ఎక్కడెక్కడో దూరంగా ఉంది, ఇప్పుడు ఇక్కడి నుంచి నేను ఎక్కడి వరకు నడవాలని అనుకుని 2 మెట్లు దిగేటప్పటికి ఇటు అటు ఉన్నటువంటి స్టాఫ్ అందరూ ఆయన మీద పూలవర్షం కురిపించడం మొదలు పెట్టారు. అలా అక్కడి నుంచి పూలవర్షం కురిపించి తీసుకెళ్లి కారెక్కిచ్చారు ఆయన. దట్ ఈజ్ రామోజీరావు గారు. నిజంగా చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడుకోవాల్సినవి, మాట్లాడుకుందామండి. బట్ ఎందుకు ఆయన చిన్న హీరోలతో చేయడానికి, అంటే చిన్న సినిమా బ్రతకాలిని పరితపించినటువంటి నిర్మాత దర్శకుడు. అందుకే ఆయన తారక ప్రభు ఫిలిమ్స్ ప్రారంభిస్తూ ఆయన హీరోలతో స్టార్లతో సినిమా చేయాలి, జయసుధ గారితో శివరంజన్ లాంటి దృశ్యకావ్యం తీశాడు ఆయన. అదే అందుకోసమనే క్లాష్ వచ్చింది. శివరంజని, బహదూర్ బాటసారి, మేఘ సందేశం ఇవన్నీ ఏంటంటే అజరామరాలు దృశ్యకావ్యాలు. కృష్ణరాజు గారితో చేయలేరు కూడా. కృష్ణరాజు గారితో మామూలు సినిమాల తాండ్రపాపారాయుడు, రంగూన్ రౌడీ, కటకటాల రుద్రయ్య ఎలాంటి సినిమాలు చేశారు. ఆయన కృష్ణరాజు గారిలో ఎన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ అని చూపించింది. పెద్ద ఎన్టీఆర్ గారితో అన్నీ హిట్స్, మరి ఏనారు అన్నీ ఒక చిరంజీవి గారితో ఆ కాంబినేషన్ సెట్ అవ్వలేదు. నాగార్జున గారికి ఇచ్చారు హిట్స్. మజ్ను వెంకటేష్ గారికి బ్రహ్మపుత్రుడు, 2 టౌన్ రౌడీ అదే తేజాకు రీమేక్ అయినా మోహన్ బాబు గారిని నాకే సొంతం అండి. ఎలాంటి సినిమా నామోగుడు నాకే సొంతం. కేటుగాడు ఎలాంటి సినిమా మోహన్ బాబు గారితో చేసింది. మోహన్ బాబు గారికి ఆర్టిస్ట్ గా ఎంత, బాలకృష్ణ గారితో పరమవీర చక్ర ఒక్క సినిమా, అది 150 సినిమా, అదే దాసరి నారాయణరావు గారు. ఓకే, రైట్ గుర్తొచ్చింది ఇప్పుడు. చాలా వద్దులేండి దాని గురించి, తక్కువ మాట్లాడుకుంటేనే బెటర్. అది నిజంగా ఇంతమందితో చేసి చాలా మంది స్టార్స్ ఇంట్రడ్యూస్ చేసి ఎన్నో అద్భుతమైన సినిమాలు అందించిన వివాదాలు అనేది ఆయన చివరి అంటే వెళ్తున్న టైంకి కూడా ఉండడం అనేది కొంచెం బాధాకరం. బట్ అవునా కాదన్నా ఆయనలో ఉన్న ప్రతిభను మనం మెచ్చుకోవాల్సిందే. ఆయన అందించిన అద్భుత చిత్రాలను, అద్భుత సినిమాలు అందించడం కాదు సంజయ్ గారు, ఆయన అందించినంత మంది దర్శకుల్ని ఆయన తర్వాత ఆయన శిష్యులు ఇంకా వేరే దర్శకుడి దగ్గర నుంచి అంతమంది శిష్యులు రాలా. దీని గురించి కూడా మాట్లాడారు. నిజంగా మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు శ్రీకాంత్ గారు. ధన్యవాదాలు సంజయ్ గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.